దేవుడు విన్న బిడ్డ, యేసు ఎవరు? ఈవేళ వాక్యం చెప్తుంది యేసు ఎవరో తెలుసా? ఈయన సృష్టికర్త దేవుడు మరియు నిత్యుడైన దేవుడు. ఇంకెవరైనా ఈయన పరలోకి వెళ్ళేటప్పుడు మాట చెప్పాడు. ఈయన మత్తయి 28వ అధ్యాయం, మత్తయి 28వ అధ్యాయం 18 మాట, 18 వచ్చిన 28, 18 చదవండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గల దేవుడు. చేతుల పైకెత్తి గట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈయన సర్వాధికారం గల దేవుడు. ఆయన చెప్పాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది పరలోకంలో భూమి మీద. మనకు ఆయన అన్నాడు, పరలోకమందును భూమి మీదను భూమి కిందను ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమాత్మ యేసే ప్రభువును ఒప్పుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించాడు దేవుడు. పరలోకంలోని భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకంలో ఆయనే దేవుడు, భూమి మీద కూడా ఆయనే దేవుడు, మరో దేవుడు లేడు. ఈయన కోసం పౌలు గారు రాస్తాడు, రోమా 9 రాస్తాడు, ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడని రోమా 9:5 మనం చూస్తామని. ఈయన సర్వాధికారం గల దేవుడు. అంతేకాకుండా పిల్లలు వింటున్నావా? ఈయనకి అసాధ్యమంది ఏది కూడా లేదండి. ఈయనకి అసాధ్యమంది లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26-27 వచనాలు. ఇర్మియా 32వ అధ్యాయం 26-27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు